అనుక్షణం ప్రజల పక్షం మైనెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాలతో యువత భవితకు పొంచి ఉన్న ముప్పు. విద్యా సంస్థలు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ కునిబిల్లి వెల్లడి. మాతా శిశు సంరక్షణ కొరకు ఆధునీకరించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్. నేతన్న సేవా పథకంలో కూటమి నేతల చేతివాటం. అర్హులైన చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం. వైకాపా చేనేత విభాగం కార్యదర్శి బొమ్మిశెట్టి మధు విమర్శ. 15వ వార్డు పరిధిలోని కమ్మ వీధిలో జోరుగా సాగిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం. ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన స్థానికులు, తెలుగుదేశం శ్రేణులు. డీటెయిల్స్ చూస్తే ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు మదనపల్లి పట్టణం 15వ వార్డు పరిధిలోని క్రమవిధి సర్కిల్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. కమ్మ వీధి సర్కిల్ నుంచి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 90% హామీలు నెరవేర్చి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. మదనపల్లి అభివృద్ధి కోసం 100 కోట్ల పైగా ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, బోర్లు వంటి ఎన్నో కార్యక్రమాల్లో చేపట్టడం జరిగిందని, రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పూర్తి చేసి మదనపల్లి ప్రజల దాహర్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రామశెట్టి నీలకంఠ, మోడెం సిద్దప్ప, రాటకొండ మధుబాబు, పట్టణ తేదప్ప అధ్యక్షుడు అరుణ్ తేజ్, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచార్య, శాలివాహన డైరెక్టర్ భావన, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, పెరవల్లి మధు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, వట్టికుండ వెంకటేష్, యువ నాయకులు రాణా, విజయమ్మ, జాఫర్ నిసా, నాదెళ్ల శివ, మల్లికార్జున నాయుడు, భారతీ నాయుడు, కాజా హుస్సేన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మేము 15, 16 వార్డు 2 తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు అన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, మాకు పూర్తిగా ఆదుకుంటున్నారు. పెద్దలు చాలా సంతోషంగా మాకు మా పిల్లలు కూడా ఇస్తారో లేదో ప్రభుత్వం 1వ తేదీ తెల్లవారి 8 గంటల లోపల తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర మా పెన్షన్ ఇస్తున్నది. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి పరిపాలన మాకు దీనికన్నా ఏదైనా ఉందా అని చెప్పి ప్రజలందరూ హర్షిస్తున్నారు. అదేవిధంగా పార్టీ నాయకులందరూ, ఇప్పుడు నాతో ఉన్న నాయకులందరూ ప్రతి ఇంటికి తిరుగుతూ పార్టీ సంక్షేమం, పార్టీ విలువలు, పార్టీ ఉన్న బాధ్యత చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల్లో ఉన్న ఏమైనా సమస్యలు విని అప్పటికప్పుడే మనం పరిష్కారం చేస్తూ సచివాలయం స్టాఫ్కి చెప్పే పెన్షన్ కానీ, ఇల్లు కానీ, వాళ్ళకి నీళ్ల సమస్య కానీ ఎప్పటికప్పుడు. మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. నేడు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి ప్రాంగణంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలను పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన సౌకర్యాల్లో భాగంగా 6 ఎయిర్ బ్యాగ్స్, అత్యవసర సమయంలో మహిళలకు సేవలు అందించేందుకు మటన్, జీపీఎస్, లొకేషన్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ వంటి సదుపాయాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ వాహనం పూర్తిగా ఏసీ సౌకర్యం ఉంటుందని, వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు మరింత చేరువ చేసే దిశలో భాగంగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు జిల్లాలోని ఏ ప్రాంతంకైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగి డిశ్చార్జ్ అయినప్పుడు బాలింత, నవజాత శిశువులను, వారి సహాయకులను వారి సొంత గ్రామానికి ఉచితంగా క్షేమంగా తీసుకువెళ్లే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అన్నమయ్య జిల్లాకు 12 వాహనాలు కేటాయించడం జరిగిందని తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మన్సూర్ అహ్మద్, ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, డిసిహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, డిపిఎంఓ డాక్టర్ రమేష్ బాబు, డిఐసి వైద్యుడు డాక్టర్ స్వాతి, డాక్టర్ ఇంద్రాని, 102 వాహనాల కోఆర్డినేటర్ నాగభూషణం, టీపీ పర్యవేక్షకులు ప్రభాకర్, హెడ్ నర్సు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మాతా శిశు సంరక్షణ భాగంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత
వాళ్ళు వాళ్ళ ఊరికి చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులతో పుట్టిన బిడ్డతో కొత్త మారుతి వ్యాన్ ఏసీ విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ పూర్తి స్థాయిగా వాళ్ళకి భద్రత తీసుకుంటూ ప్రభుత్వం చాలా బాధ్యతగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూ ప్రభుత్వ సొంత ఖర్చులతో కొత్త వెహికల్స్ పెట్టి వాళ్ళ ఇండ్ల వరకు చేర్చి వాళ్ళ ఇళ్ళల్లో పోయి దిగిన తర్వాత ఎవరైతే అత్తవారింట్లో కానీ ఎట్లా రిసీవ్ చేస్తారో అట్లా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఒక సపరేట్ వెహికల్లో కారులో వాళ్ళకి రిసీవ్ చేసి మన ప్రభుత్వ కారులో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వాళ్ళ ఇంటి వరకు ఆడబిడ్డలకు తన పుట్టిన బిడ్డతో సహా చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. ఇది మంచి ప్రభుత్వ పరిపాలన దక్షత అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అన్నమయ్య జిల్లాకి 12 వెహికల్స్ ఇచ్చారు. ఎప్పుడు కాన్స్టెంట్ 6 బండ్లు ఇక్కడ మన దగ్గర ఉంటాయి. 6 బండ్లు వాళ్ళకి బాధ్యత ఇచ్చారు. 6 వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. రాయచోటికి 2 ఇచ్చారు, ఇట్లా పీలేరుకి ఇచ్చారు, తమ్మళ్ళపల్లికి ఇచ్చారు, పుంగనూరుకి ఇచ్చారు. దట్స్ ద ప్రోగ్రామ్. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు మదనపల్లి పట్టణం 15 వార్డు పరిధిలోని క్రమవిధి సర్కిల్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. కమ్మవీధి సర్కిల్ నుంచి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 90% హామీలు నెరవేర్చి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. మదనపల్లి అభివృద్ధి కోసం 100 కోట్ల పైగా ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు బోర్లు వంటి ఎన్నో కార్యక్రమాల్లో చేపట్టడం జరిగిందని, రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పూర్తి చేసి మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రామశెట్టి నీలకంఠ, మోడెం సిద్దప్ప, రాటకొండ మధుబాబు, పట్టణ తేదప్ప అధ్యక్షుడు అరుణ్ తేజ్, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచార్య, శాలివాహన డైరెక్టర్ భావన, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, పెరవల్లి మధు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, వట్టికుండ వెంకటేష్, యువ నాయకులు రాణా, విజయమ్మ, జాఫర్ నిసా, నాదెళ్ల శివ, మల్లికార్జున నాయుడు, భారతీ నాయుడు, కాజా హుస్సేన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మేము 15, 16 వార్డు 2 తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు అన్న 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, మాకు పూర్తిగా ఆదుకుంటున్నారు. పెద్దలు చాలా సంతోషంగా మాకు మా పిల్లలు కూడా ఇస్తారో లేదో ప్రభుత్వం 1వ తేదీ తెల్లవారి 8 గంటల లోపల తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర మా పెన్షన్ ఇస్తున్నది. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి పరిపాలన మాకు దీనికన్నా ఏదైనా ఉందా అని చెప్పి ప్రజలందరూ హర్షిస్తున్నారు. అదేవిధంగా పార్టీ నాయకులందరూ, ఇప్పుడు నాతో ఉన్న నాయకులందరూ ప్రతి ఇంటికి తిరుగుతూ పార్టీ సంక్షేమం, పార్టీ విలువలు, పార్టీ ఉన్న బాధ్యత చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల్లో ఉన్న ఏమైనా సమస్యలు విని అప్పటికప్పుడే మనం పరిష్కారం చేస్తూ సచివాలయం స్టాఫ్కి చెప్పే పెన్షన్ కానీ, ఇల్లు కానీ, వాళ్ళకి నీళ్ల సమస్య కానీ ఎప్పటికప్పుడు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఐఏఎస్ జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కున్బుల్లి ఐపీఎస్ మంగళవారం అధికారులతో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసి విద్యార్థుల హాస్టళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల చుట్టూ 100 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్ల విక్రయాలను పూర్తిగా నిషేధించాలన్నారు. దీని అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని సూచించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 206 కేజీల గంజాయిని పట్టుకుని 26 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. స్మగ్లర్లపై ఎన్డీపీఎస్ కేసులతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగం చేరినట్లు పేర్కొన్నారు. ఈగల్ క్లబ్స్ ద్వారా కళాశాలలు, పాఠశాలలో ప్రతి నెల క్రమం తప్పకుండా విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై ఏ చిన్న సమాచారం ఉన్నా ప్రజలు వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి అధికారులకు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి మండలం అగ్రహారం పంచాయతీ చెరువు మందనపల్లెలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 5 ఏళ్ల విధ్వంసకర పాలనను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని జిల్లా తెదేపా మాజీ ఉపాధ్యక్షులు చింతపర్తి రెడ్డి అన్నారు.
మంగళవారం మండలంలోని అగ్రహారం పంచాయతీ చెరువు ముందరవారిపల్లి, చింతపర్తి వారిపల్లి, ఆర్పి రెడ్డి గారిపల్లిలో ఇంటింటా తేదపా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తేదపా పాలనలో సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సమర్థవంతమైన సుపరిపాలన దిశగా తీసుకువెళ్లడం సామాన్య విషయం కాదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని దీవించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అనంతరం హరిజన వార్డులో 25 మంది సభ్యులకు సోలార్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బౌద్ధ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు, బూత్ కమిటీ సభ్యులు రెడ్డప్ప, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పనిచేసిన నేను ఇక్కడ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్గా నా పరిధిలో 22-23 సంవత్సరాలు మేము ఈ గ్రామాన్ని అంటిపెట్టుకొని గ్రామము ప్రజలకు పనిచేస్తూ ముందుకు పోయినాము. అది నేనే కాదు, మా నాన్న కాలం అంటే మేము రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళమే. రాజకీయంగా మా నాన్నగారు నడిచినారు. ఆయన సమితి ప్రెసిడెంట్గా, సర్పంచ్గా, సెంట్రల్ బ్యాంకు వైస్ చైర్మన్గా కూడా ఉన్నాడు. ఆయన గతించిన తర్వాత మాకు కొంత దానికి రాజకీయంగా దూరమైనాం. మళ్ళీ మమ్మల్ని ప్రజలు ఆకట్టుకొని మమ్మల్ని తీసుకునే దానికి మేము పనిచేస్తున్నాం. ఇది మా ఎన్టీ రామారావు. అది ఒకటి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన ఘనత చంద్రబాబు నాయుడుకు. ఒక పక్క ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు పెడితే, నందమూరి తారక రామారావు మాకు దూరమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన పథకాలను ఆయన అమలు చేయాల్సిన ఏ కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొస్తున్నాడు. పార్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించుకుంటూ మీ పేరు? రెడ్డప్పన్న. మీ పేరు? వెంకటరమణ. చెప్పండి మీ సమస్యలు. ఎస్సీ కాలనీకి 25 ఇండ్లు ఉన్నాయన్నాడ. తాగునీటి సమస్యగా ఉండదు. సపరేట్ గా మాకు తాగునీటి బోరు కావాలని చెప్పి మా కాలనీ సపరేట్ గా ఒక తాగునీటి బోరు, ప్రత్యేక కనెక్షన్. ఇప్పుడు కూటమి నుంచి అన్ని పథకాలన్నీ అంతా అయ్యా. ప్రజలంతా హ్యాపీగా ఉండరా? ఒక తాగునీటి మాకు సపరేట్ గా తాగునీటి సమస్య ఒకటే మాకు వెంటాడుతుంది, వేరే ఏం లేదు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 25 కుటుంబాలు ఉన్నాయి. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నేడు స్వాతంత్ర దినోత్సవం ముందస్తు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఒక ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా సంఘ సభ్యులు మిషన్ కాంపౌండ్ నుండి ప్రారంభించే ర్యాలీలో 1 కిలోమీటర్ పొడవైన జాతీయ జెండా వెంట నడుస్తూ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, 13వ తేదీ 5,000 మందితో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేసి 14వ తేదీ నిర్వహించే ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయపాదని నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ 13th డే ప్రోగ్రామ్ వచ్చి మనము ఎక్కడి నుంచి మెషిన్ కాంపౌండ్ లో స్టార్ట్ చేసి హెడ్ పోస్ట్ ఆఫీస్ లేదంటే ఎన్టీఆర్ సర్కిల్, ఇదే హెడ్ పోస్ట్ ఆఫీస్ చాలు. హెడ్ పోస్ట్ ఆఫీస్ రైట్ రౌండ్ ఒక సర్కిల్. బట్ నా రిక్వెస్ట్ ఏమంటే, ఏ స్కూల్ కాలేజెస్ ఉన్నారో వాళ్ళ పీడీలు, ఫిజికల్ డైరెక్టర్లు పెట్టి దయచేసి కాపాడాల. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు కానీ ఇట్లా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతే ప్రోగ్రామ్కి మనమే నీరు కాల్చినట్టు అవుతుంది. సో అది చాలా పెద్ద తప్పు. అది ప్రోగ్రాంలో మధ్యలో వెళ్ళిపోవడం ప్రోగ్రామ్కి అవమానం చేసినట్టు. ఇట్స్ ఇన్సల్ట్ టు ద ప్రోగ్రామ్, ఇన్సల్ట్ టు ద కంట్రీ. గుర్తుపెట్టుకోండి, అలా జరగకూడదు. ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతా ఉంది అది అందరు నోటీస్కుంది. తప్పకుండా ఇప్పుడు ఎవరెవరికి ఏదైతే బాధ్యతలు తీసుకున్నామో అందరం మనం చాలా బాధ్యతగా, ఇది ఏ ఒక్కరిది కాదు, మన అందరిది. దిస్ ఈజ్ అవర్ మొత్తం భారతదేశ పండుగ. ఈ పండుగకు చాలా ఆడంబరంగా, చాలా ఘనంగా మనం జరుపుకునే బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరూ దీని పట్ల బాధ్యతగా ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని సవినయం కోరుతున్నాం. జై హింద్. 2 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం అమలు చేసిన నేతన్న సేవా పథకంలో కూటమి నేతలు చేతివేటం ప్రదర్శించారని, ఇందులో అర్హులైన చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైకాపా చేనేత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిశెట్టి మధు విమర్శలు గుప్పించారు. మంగళవారం నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహ్మద్ పార్టీ నేతలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మధు మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 91,000 మంది చేనేత కార్మికులను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి వారికి నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి 24,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశామన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 51,000 మందికి నేతన్న సేవలు నిధులను జమ చేశామని చెబుతున్నారని, ఏ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేశారో అర్థం కావడం లేదు
లేదన్నారు. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో మొత్తం 8,000 మంది అర్హులు ఉంటే కేవలం 2 మందికి లబ్ధి చేకూరిందన్నారు. అందులోనూ కూటమికి అనుకూలమైన వారికి 25,000 రూపాయల నిధులు జమ చేశారని విమర్శించారు. ఇంకా అర్హతలు ఉన్నవారికి మరో దఫా నేతన్న సేవలు నిధులు జమ చేస్తారని చెబుతున్నారని, అయితే అర్హులను ఎలా ఎంపిక చేస్తారో ముందుగానే తెలపాలని వెల్లడించారు. నేతన్న సేవలో పథకం మొత్తం బూటకమని, కూటమి నాయకులు అధికారులు కుమ్మక్కై అర్హులైన నేతన్నలకు తీవ్ర అన్యాయం చేశారని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారని ఆయన గుర్తు చేశారు. ఇకపోతే సిల్క్ రాయితీలు, ఉచిత విద్యుత్ పథకం బడా వ్యాపారులకు మాత్రమే వర్తిస్తున్నాయని, అర్హులైన వారికి చేనేత పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేతన్న సేవలో పథకాన్ని అర్హులందరికీ వర్తింపచేయాలని, లేని ఎడల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నిస్సార్ అహ్మద్ పార్టీ శ్రేణులతో కలిసి చేనేత కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. లాస్ట్ గవర్నమెంట్లో ఎవరు తీసుకున్నారు అవి అంతా చెక్ చేసుకొని, ఆ ప్రణాళికలన్నీ చెక్ చేసుకొని ఈరోజు మనం ఇచ్చేది ఉంటుంది. కానీ ఇది ఈ రకంగా జరగలేదు. టోటల్ వచ్చిందను, బెనిఫిషరీ లిస్ట్ వచ్చిందను, ఆ వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఆ వార్డు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇన్ఛార్జీల తరఫున లిస్ట్ ఇస్తే అధికారులు దానికి సంతకం పెట్టేటట్టు వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు. యాక్చువల్గా ఆ వార్డ్ ఇన్ఛార్జీలకు ఈ స్కీమ్ ఎట్లయిపోయిందంటే, ఆ వార్డ్ ఇన్ఛార్జీలకు ఎలక్షన్స్లో సంపాదించుకునే ఒక పథకం అయిపోయింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ రావాలా, వాళ్ళు ఎలక్షన్స్లో నిలబడాలా, వాళ్ళు ఖర్చు పెట్టాలా, ఏ రకంగా సంపాదించుకుంటారో అదిగో ఈ స్కీమ్ అందిస్తూ ఉన్నాం, దీంట్లో మీరు సంపాదించుకోండి, ఎలక్షన్లో నిలబడండి అనే టైప్లో వచ్చిందో, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చినారు. దీంట్లో వచ్చిందో 50% పైన వచ్చిందో అర్హులకు ఇచ్చినారు. దానికోసం ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చేసిందో, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చిందో నిన్న రోడ్డు రాస్తారోకోలు చేసి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి ఆ రకంగా చేసింటే వీళ్ళు వచ్చిందో దానికి వచ్చిందో ఇప్పుడు ఏం చెప్పినారు, రాత్రి మళ్ళీ మాట్లాడి వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టులో మీకు ఇస్తాము అని చెప్పి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినారు. ఈ ఫస్ట్ లిస్టే 2.5 సంవత్సరం వచ్చింది, ఇంకా సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి పార్టీ ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే, నేతన్న సేవలు అని చెప్పేసి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక పథకం తీసుకొచ్చి ఇచ్చారు. ఈ పథకంలో అర్హులైన వాళ్ళకంటే అనర్హులకే ఎక్కువ లాభాలు చేకూరినాయి. మన ముందు గవర్నమెంట్లో జగనన్న ఉన్నప్పుడు జియో ట్యాగింగ్ ద్వారా రాష్ట్రం అంతటా 90,000 మంది జియో ట్యాగింగ్ ద్వారా చేసి అర్హులు సచివాలయం ద్వారా అందరి దగ్గర కరెక్ట్గా జియో ట్యాగింగ్ ద్వారా చేసేది 91,000 మంది వచ్చినారు. మీరు ఇప్పుడు 51,000 మందికి ఏ ప్రాతిపదికన వీళ్ళని గుర్తించారు? అదే కాకుండా మన మదనపల్లి నియోజకవర్గానికి వస్తే 8,000 మంది దాదాపు బెనిఫిషరీస్ ఉంటే 2,000 మందికి ఇచ్చినారు. అందులో కూడా కూటమి నాయకులు సచివాలయాల్లో కూర్చునేసి, చేనేత నాయకులు అయితేనేమి వాళ్ళ ప్రభుత్వం తరఫున, కూటమి నాయకుల తరఫున వాళ్ళంతా కూర్చొని అర్హులైన వాళ్ళందరూ పక్కకు తీసి నీకెంత నాకెంత, నీకు 50 నాకు 50 అనే వాళ్ళకి మాత్రమే పెట్టేసి రాత్రి 11 వరకు కూర్చొని అన్ని పక్కకి అప్లికేషన్ ఫామ్లన్నీ ఏరేసి వాళ్ళకి మాత్రం కావాల్సిన వాళ్ళకి రెడీ చేసి వాళ్ళు డబ్బులు వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చేనేత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా నేడు తమ్మలపల్లి నియోజకవర్గం ములకల్ చెరువు మండలం పెద్దపాలెం గ్రామంలో ముందుగా నూతనంగా నిర్మించిన పతాకాన్ని పెద్దపాలెం సర్కిల్ వద్ద ఆవిష్కరించి అనంతరం పాదయాత్రను ప్రారంభించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడారు. తంబలపల్లి నియోజకవర్గం కరువు ఛాయలు అలుముకున్నాయని, మొలకల చెరువు మండలంలో కరువు మండలంగా ప్రకటించి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. అలాగే మొలకల చెరువు మండలం పెద్దపాలెం గ్రామంలో తుంగపల్లి రామనాయన కోట, మలుగు గల్లపల్లి, ట్రైనిపల్లి, చెన్నయ్యగారిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు చేసి పంటలు పెట్టి అప్పులు తీర్చలేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని, వ్యవసాయ కూలీలు చేయడానికి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ నిజాం పెద్దపాలెం శాఖ కార్యదర్శి శంకరమ్మ, చౌడప్ప, లక్ష్మీదేవి, గంగులప్ప, ఉత్తన్న, సమీర, ఎల్లప్ప, సుబ్బన్న, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాల పైన ప్రజలను కూడగట్టి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సామాన్యులు జోబీలు కొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క వాళ్ళ డబ్బులను తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకు పంచిపెడుతున్నారు. రైతులు రుణాలు మాఫీ చేయాల. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని, అంబానీలు అప్పులు మాఫీ చేస్తున్నారు. అందుకోసమే రైతులను చైతన్యవంతం చేసి ఈరోజు అన్నమయ్య జిల్లా కరువు జిల్లాగా ప్రకటించాలని
మొలకల్చెరువు మండలం ఎడారిగా మారిపోతుంది. మరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రజానీకాన్ని ఆదుకోవడానికి కరువు సహాయక చర్యలు చేపట్టాలని గ్రామాల్లో వలసలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పేదవాళ్ళు తమ ఆదాయం పెరగట్లే, ఖర్చులు పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడికి అందని ద్రాక్ష పండ్లాగా తయారయ్యాయి. ఈ ప్రభుత్వాలు సామాన్య పేద ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ధనవంతుల సమస్య. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.